గ్యాస్ ధరల పెరుగుదలపై సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై ధరల భారం మోపుతున్నాయని మండిపడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలన్నీ పక్కన పెట్టారు. విపరీతంగా ధరలు పెంచుకుపోతున్నారు. ఓ పక్క ఉపాధి లేదు, ఉపాధికి తగ్గట్టు కూలి లేదు. ఈ తరుణంలో గ్యాస్ ధర పెంచడం అనేది కరెక్ట్ కాదు. గ్యాస్ విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. ఇప్పుడు నిన్న 60 రూపాయలు పెంచారు. ఇంటికి వచ్చేటోడికి 1200, 1100 గ్యాస్ అవుతుంది. సామాన్యులు బతకడం కష్టం కాబట్టి తక్షణమే పెంచిన గ్యాస్ ధర రద్దు చేయాలి. ప్రజలకు అనుకూలంగా ధరలు ఉంచాలి, ఉపాధి కల్పించాలి. అంతేకాని తప్పితే ధరలు పెంచుకుంటూ పోతే కనుక సామాన్యులు బతకడం కష్టం. తక్షణం మేము కోరుకుంటుంది మాకు వేతనంకు తగ్గట్టుగా ధరలు ఉండాలి. గ్యాస్ ధర వెంటనే రద్దు చేయాలి. అయితే గ్యాస్ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎందుకంటే అటు నెలకి ఒక రోజు ముందు బుక్ చేయమంటారు, నెలకి ఒకసారి ఇస్తానంటారు. అది ఒక రోజు వచ్చి ఏదో పార్టీలు అవ్వచ్చు, ఇంట్లో ఫంక్షన్ అవ్వచ్చు, అది చాలా ప్రాబ్లంగా ఉంది. అది ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయమని పిఎం గారు కానీ సీఎం గారు కానీ వాళ్ళు వీటి కోసంగా శ్రద్ధ తీసుకోకపోతే కర్రల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుంది. అడవి శాఖ నరుక్కొని వచ్చి కర్రల పొయ్యిలు పెట్టుకోవాల్సి వస్తుంది. గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. దయచేసి ఆ యొక్క ఇదిని ఆపి తక్షణ పరిష్కారం చేసి మాకు గ్యాసు, పెట్రోలు అన్నీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పెద్ద బండ్లు ఇచ్చేయాలంత ముందు ఇప్పుడు బండ్లు చూస్తే బండ్లు పెట్టిన టైంకి ఇవ్వకుంటున్నారు. 1840 రూపాయలు ఉండేది అప్పుడు రేటు. ఇప్పుడు వేయలేంతే 1945 రూపాయలైనా సరే సకాలంలో బండ్లు ఇవ్వకుంటున్నారు. 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇలాగైతే మేము ఎలా చేయాలండి? వ్యాపారాలు ఎలా చేయాలో మాకు తెలియటం లేదు. అందువల్ల మేము రిక్వైర్ చేస్తామండి. దయచేసి త్వరగా వచ్చేటట్టు చూడండి. మాది పాగిరిపేట నియోజకవర్గం పెసరవారి మండలం తిమ్మాపురం భారత గ్యాస్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు శివకుమార్ అండి. గ్యాస్ రేట్లు బాగా పెరిగాయండి. ఇంతకుముందు 862 రూపాయలు ఉండేది, ఇప్పుడు 922 అయింది. 60 రూపాయలు పెరిగింది సార్. డొమెస్టిక్ సిలిండర్ దగ్గర కమర్షియల్ సిలిండర్ 1830 ఉండేదండి, ఇప్పుడు 1945 అయిందండి. 115 రూపాయలు పెరిగింది సార్. పైన యుద్ధాలు జరగడం వల్ల లోడ్లు సరిగా రావట్లేదు. గ్యాస్ చాలా ఇబ్బందిగా ఉంది. కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. బుకింగ్ ఇంకా 1500 మంది బుక్ చేసుకున్నారు, వాళ్ళకి అందించలేకపోతున్నాం. చాలా కస్టమర్లు ఎక్కువ ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. పైన లోడ్లు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది.